ఎవరైతే తమ ఇష్టం చేస్తారో వాళ్ళు వాస్తవంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ సింపుల్ ఫార్ములా. ఏ మనిషి అయితే తన ఇష్టం చేస్తాడో ఆ మనిషి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కొడుకు ఒకవేళ తన ఇష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, ఇండైరెక్ట్గా వాడు ఏం చేస్తున్నాడు, డాడీ నా ఇష్టం నేను చేస్తా, నీ ఇష్టం నువ్వు చేసుకో అంటే అర్థం ఏంటో, నువ్వేం చేసుకుంటావు అది చేసుకో, నా ఇష్టం నేను చేస్తాను. ఉద్యోగస్తుడు ఒకవేళ ఉద్యోగంలో తన ఇష్టం వచ్చినట్టుగా తను చేస్తున్నాడు అనుకోండి, అంటే అర్థం ఏమిటి, ఇండైరెక్ట్గా యాజమాన్యాన్ని శాసిస్తున్నాడు. మీరు ఏం చేయగలరో చేయండి చూద్దాం, ఏం చేస్తారో, నా ఇష్టం నేను చేస్తాను. చదువుకునే స్టూడెంట్ స్కూల్కి కానీ క్లాస్కి కానీ సరిగా రాకుండా నిర్లక్ష్యంగా స్కూల్కి వస్తున్నాడు అనుకోండి, ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాడు, నా ఇష్టం నేను ఇలాగే వస్తా, మీ ఇష్టం మీరు ఏం చేస్తున్నా చేసుకోండి. అలాగే మనం దేవునికి ఇష్టలుగా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం అనుకోండి, మనం వాస్తవంగా దేవుణ్ణి శాసిస్తున్నాం. నా పంథా ఇది, నా పంథా ఇది, నా పంథం ఇది, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తా, నువ్వేం చేస్తావు చేసుకో. అది ఆనాడు ఇశ్రాయేలీలు చేసిన ఒక పిచ్చి పని. ఈరోజు మనలో కూడా నైజం ఉంది. ఎంతసేపు మన ఇష్టం జరగాలని ఆశపడతాం, మన ఇష్టం చేయాలని ఆశపడతాం, మన ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళాలని ఆశపడతాం. దయచేసి గమనించండి, అలా మన ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడినట్లయితే మనం తెలియకుండానే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, ఆ ట్రాఫిక్ రూల్స్ని మనం పాటించకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం కారు నడుపుతున్నాం అనుకోండి, ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం అంటే పోలీసులకు శాసనం చేస్తున్నాం, నా ఇష్టం నేను ఇలాగే నడుపుతా బైక్, మీ ఇష్టం మీరు ఏం చేస్తే చేసుకోండి. సో సహోదరులు, ఇశ్రాయేలుకు పట్టినటువంటి ఒక దుర్బుద్ధి ఏమిటయ్యా అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడానికి అలవాటు పడిపోయారు. అలా ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు శిక్షిస్తాను అని సెలవిచ్చాడు. యెషయా ద్వారా దేవుడు ఆ మాట సెలవిచ్చాడు. నేను బబులోను నుంచి నా దాసుడిని పిలిపించబోతున్నాను, నా దాసుడు వస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, మీ బిడ్డలను తీసుకెళ్ళిపోతాడు అని బబులోను దేశం నుండి నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలీలను బందీలుగా బానిసలుగా తీసుకొని పోక మునుపు 100 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించాడు. నువ్వు ఏం చేస్తావో చేసుకో, అదే చెప్తున్నా. సహోదరులు, మనం స్లోగా ఈ రోగం నుంచి బయటకు వచ్చేసేయాలి. ఏ రోగమో చెప్పండి, ఏ రోగం? నా ఇష్టం అనే ఒక మాయ రోగం. ఇది మంచిది కాదు. ఈ మాట కానీ, ఈ ఆలోచన ధోరణి కానీ, ఈ జీవిత విధానం కానీ ఎప్పటికీ మంచిది కాదు. ఇంట్లో బిడ్డలు ఉన్నారనుకోండి, అమ్మ నాన్న మాట వింటే అది వాళ్ళకి ఇష్టం, కానీ బిడ్డలకి అది కష్టం. అమ్మ మాట వింటే, నాన్న మాట వింటే ఆ బిడ్డలకు క్షేమం అది. ఎందుకంటే అమ్మ కంటే నాన్న కంటే బిడ్డలను ప్రేమించేవాళ్ళు కావచ్చు, బిడ్డల గురించి ఆలోచించేవాళ్ళు కావచ్చు, బిడ్డల భవిష్యత్తు గురించి గొప్ప కలలు కనేవాళ్ళు కావచ్చు, ఎవరుంటారు చెప్పండి. మరి ఆ అమ్మ మాటనే కాదన్నట్లయితే, నాన్న మాటనే కాదన్నట్లయితే, నా ఇష్టం వచ్చిన నేను జీవిస్తానన్నట్లయితే చేతులారా కష్టాలు కొని తెచ్చుకోవడమే. మనం చూస్తాం, ఆ తండ్రి ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఒకడేమన్నాడు, నా ఇష్టం నేను చేస్తాను అన్నాడు. ఏం చేసుకున్నాడు? ఆఖరి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. రాకుమారుడుగా ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు, ఆఖరికి పందులు సహా వెలివేసిన స్థితిలో ఒక భిక్షగాడిగా తిరిగి వచ్చాడు. మన జీవితంలో మన ఇష్టాలు ఏం చేస్తాయో తెలుసా? మనల్ని అడ్రస్ లేకుండా చేస్తాయి, అందరినీ దూరం చేస్తాయి, ఆప్యాయతలను దూరం చేస్తాయి, ఆశీర్వాదాన్ని దూరం చేస్తాయి, ఆనందాన్ని దూరం చేస్తాయి, ఆత్మీయతను దూరం చేస్తాయి. ఇంక వీళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా దూరం అయిపోతాయి. కాబట్టి నా ఇష్టం అనేటటువంటి తత్వాన్ని ఖచ్చితంగా మనం జయించాలి. నా ఇష్టం కాదు ప్రభువా. యేసుక్రీస్తు మరణించబోయే ముందు, అనగా నీ కొరకు నా కొరకు సిలువలో మరణించక మునుపు, ఆయన శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధంగా ఉంది ఆ మరణాన్ని ఎదుర్కోవడానికి. అటువంటి సమయంలో యేసయ్య చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? తండ్రి, ఆత్మ సిద్ధంగా ఉంది కానీ నా శరీరం బలహీనంగా ఉంది, సాధ్యమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు, అయినను నా ఇష్టము
కాదు, నీ ఇష్టమే. యేసుక్రీస్తు తండ్రిని ఎంతగా ప్రేమించాడయ్యా అంటే ఎక్కడా కూడా తన ఇష్టం జరగాలని ఆశపడలేదు. దట్ ఈస్ ద మోస్ట్ బ్లెస్సెడ్ లైఫ్. బహు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం ఏంటి తెలుసా? మన ఇష్టం కాకుండా దేవుని ఇష్టం చేయటం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వింటున్నారా? మీ నాన్నకు మీ అమ్మకు మీరు ఇవ్వగలిగినటువంటి గొప్ప సత్కార్యం కానీ గౌరవం కానీ ఏదైనా ఉంది అంటే వాళ్ళ ఇష్టం చేయటం, వాళ్ళకి ఇష్టలుగా జీవించటం. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే పేరెంట్స్కే మీరు నరకం చూపించే పిల్లలుగా ఉన్నారనుకోండి, ఈ లోకంలో ఎవరిని మీరు ప్రేమిస్తారో చెప్పండి, ఎవరిని గౌరవిస్తారో చెప్పండి, ఎవరిని ఉద్ధరిస్తారో చెప్పండి. దయచేసి ఇది మనం అర్థం చేసుకుంటే మంచిది. మన ఇష్టం కాదు మనం చేయాల్సింది, దేవుని ఇష్టం. నా ఇష్టం అనే ఆత్మ నుండి విడిపించాయా, నా ఇష్టం అనేటటువంటి మనస్తత్వం నుంచి విడిపించు నాయన, నా ఇష్టం అనేటటువంటి అవివేకం నుంచి విడిపించాయా, నీ ఇష్టం చేసే ఆత్మీయత దయచేయి నాయన. సైతాను మమ్మల్ని నంజుకోవడానికి వీల్లేదు, సైతానును ప్రభువా మేము సంతోషపరచడానికి వీల్లేదు నాయన. ఇప్పటి వరకే వాడిని ఎంతో సంతోషపరిచాం, చాలు నాయన. ఇక నిన్ను మేము సంతోషపరచాలయ్యా, నీ సంతోషం మేము చూడాలి నాయన. నాయన వాడు మా జీవితాలతో ఆటలాడుతున్నాడు, మా జీవితాలను అపహాస్యం చేస్తున్నాడు, మా జీవితాలను అవమానపరుస్తున్నాడు. చాలు ప్రభువా, చాలయ్యా. నిన్ను ఘనపరిచే జీవితం మాకు దయచేయి, నిన్ను మహిమపరిచే జీవితం మాకు దయచేయి, నిన్ను సంతోషపరిచే జీవితం మాకు దయచేయి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఎక్కడా సైతాను అధికారం మా మీద ఉండడానికి వీల్లేదు నాయన. సంపూర్ణంగా నీ చిత్తానికి, నీ ఇష్టానికి మా జీవితాన్ని అప్పగిస్తున్నావు అయ్యా. నీ రక్తముతో మమ్మల్ని కడగండి, అమూల్యమైన నీ రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. హిమము కంటే నాయన తెల్లగా మా హృదయాన్ని నూతనపరచండి నాయన. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు యుగ యుగములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం, అంతవరకు సెలవు.